ఫ్రెండ్స్ 2025 సంవత్సరం ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హైపర్సోనిక్ మిసైల్స్ మరియు రోబోటిక్ వార్ఫేర్ గురించి మాట్లాడుకుంది. కానీ సరిగ్గా ఇదే సమయంలో భారత నౌకాదళం ప్రపంచాన్ని నివ్వెరపరిచే ఒక సాహసానికి తెరలేపింది. గుజరాత్లోని పోర్బందర్ తీరం నుంచి ఒక వింతైన నౌక సముద్రపు అలలపై ప్రయాణం మొదలుపెట్టింది. ఆ నౌకను చూస్తే హైటెక్నాలజీ ఇంజనీర్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే అందులో ఇంజన్ లేదు, కనీసం ఒక్క ఇనుప మేకు కూడా లేదు. 2000 ఏళ్ల నాటి భారతీయ ప్రాచీన సాంకేతికతతో నిర్మించిన ఈ నౌక పేరు ఐఎన్ఎస్వి కౌండిన్య. ఇది కేవలం ఒక ప్రయాణం కాదు, ఇది సముద్రాలపై భారత్ కోల్పోయిన తన పూర్వ వైభవాన్ని తిరిగి దక్కించుకునే ఒక అతిపెద్ద వ్యూహాత్మక ఎత్తుగడ. అసలు భారత నౌకాదళం ఈ సాహసం ఎందుకు చేస్తోంది? చైనాకు మరియు ప్రపంచానికి భారత్ ఇస్తున్న సందేశమేంటి? ఈరోజు వీడియోలో ఈ మిషన్ కౌండిన్య వెనుకున్న అసలైన రాజకీయ, దౌత్య మరియు చారిత్రక రహస్యాల్ని విశ్లేషిద్దాం. ఫ్రెండ్స్, మొదట మనం ఈ నౌక నిర్మాణంలోని వింతల్ని అర్థం చేసుకోవాలి. నేటి నౌకలన్నీ స్టీల్తో తయారవుతాయి, వెల్డింగ్తో కలుపుతారు. కానీ ఐఎన్ఎస్వి కౌండిన్య పూర్తిగా చెక్కతో తయారైంది. ఇందులో వాడిన టెక్నాలజీని స్టిచ్డ్ ప్లాంక్ టెక్నాలజీ అంటారు. అంటే చెక్క పలకల్ని దారంతో కుట్టడం. మీరు విన్నది నిజమే, బట్టల్ని సూది దారంతో కుట్టినట్టుగానే కేరళకు చెందిన సాంప్రదాయ వడ్రంగులు బాబు శంకరన్ నేతృత్వంలో ఈ నౌకని కొబ్బరిపీచు తాళ్లతో కుట్టారు. మీరు అడగచ్చు, ఇనుప మేకులు వాడవచ్చు కదా అని. ఇక్కడే మన పూర్వీకుల సైన్స్ దాగుంది. సముద్రపు ఉప్పు నీరు ఇనుముని త్వరగా తినేస్తుంది, కానీ కొబ్బరిపీచు తాళ్లకి ఆ భయం లేదు. పైగా సముద్రంలో పెద్ద పెద్ద అలలు తాకినప్పుడు ఇనుప నౌకలు గట్టిగా ఉండడం వల్ల పగుళ్లొచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ కుట్టిన నౌక రబ్బర్లా సాగుతుంది. అలల తాకిడికి ఇది విరగదు, ఆ శక్తిని తనలో ఇముడ్చుకుంటుంది. 1500 ఏళ్ల క్రితం మన అజంతా గుహల్లో ఉన్న చిత్రాల ఆధారంగా ఐఐటి మద్రాసు శాస్త్రవేత్తల పర్యవేక్షణలో ఈ నౌకను రూపొందించారు. ఈ నౌకకి కౌండిన్య అనే పేరు ఎందుకు పెట్టారో తెలుసా? ఇది కేవలం యాదృచ్ఛికంగా పెట్టిన పేరు కాదు. కౌండిన్య అనే ఆయన ఒక గొప్ప భారతీయ నావికుడు మరియు ఋషి. మొదటి శతాబ్దంలోనే ఆయన భారతదేశం నుంచి బయలుదేరి మెకాంగ్ డెల్టా అంటే నేటి వియత్నాం మరియు కంబోడియా చేరుకున్నారు. అక్కడ స్థానిక రాణి సోమను వివాహం చేసుకుని పునాన్ సామ్రాజ్యాన్ని స్థాపించారు. అంటే ఆగ్నేయ ఆసియాలో భారతీయ సంస్కృతిని, హిందూ ధర్మాన్ని స్థాపించిన ఘనత ఆయింది. ఈ పేరు పెట్టడం ద్వారా భారత్ ప్రపంచానికి ఒక బలమైన జియోపొలిటికల్ సందేశం ఇస్తోంది. నేడు చైనా ఆగ్నేయ ఆసియా దేశాలపై తన పెత్తనం చెలాయించాలని చూస్తోంది. కానీ భారత్ ఈ నౌక ద్వారా మీరు రాకముందే 1000 ఏళ్ల క్రితమే మేమీ ప్రాంతాలతో సంబంధాలు కలిగి ఉన్నాం, ఇది మా ప్రాంతమని గుర్తు చేస్తోంది. ఇది మోదీ ప్రభుత్వం యొక్క యాక్ట్ ఈస్ట్ పాలసీలో ఒక కీలక భాగం. ఫ్రెండ్స్, ఈ మిషన్ ప్రాజెక్టు మౌసం కింద నడుస్తోంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకప్పుడు హిందూ మహాసముద్రంలో భారత్ ఏ విధంగా వ్యాపార సంబంధాలు కలిగి ఉండేదో వాటిని తిరిగి పునరుద్ధరించటం. పోర్బందర్ నుంచి ఒమన్లోని మస్కట్ వరకు ఈ నౌక ప్రయాణిస్తోంది. ఒమన్ ఎందుకు? భారత్ మరియు ఒమన్ సంబంధాలు హరప్పా నాగరికత కాలం నాటివి. లోథల్ ఓడరేవు నుంచి ఒమన్కి 1000 ఏళ్ల క్రితమే వ్యాపారం జరిగేది. నేడు చైనా తన స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ ద్వారా భారత్ను చుట్టుముట్టాలని చూస్తోంది. దానికి ప్రతిగా భారత్ తన పాత మిత్రులతో తన సంస్కృతి ద్వారా సంబంధాల్ని బలపరుచుకుంటోంది. ఇది సాఫ్ట్ పవర్ ప్రదర్శన. చైనా సబ్మెరైన్లు పంపి భయపెడితే భారత్ తన వారసత్వాన్ని పంపి గౌరవాన్ని సంపాదిస్తోంది. ఈ ప్రయాణం వెనుకున్న మరికొన్ని ముఖ్యమైన రాజకీయ వాస్తవాల్ని మనం గమనించాలి. సంస్కృత పదమైన నవగతి నుంచి వచ్చింది. భారతీయులకి నౌకాయానం తెలియదు, మనకంతా మొఘలులు లేదా ఆంగ్లేయులు నేర్పారు అనే వాదనల్ని ఈ మిషన్ తిప్పికొడుతోంది. మనకు సొంతంగా 1000 ఏళ్ల నాటి సముద్ర శాస్త్రం ఉందని ఇది నిరూపిస్తోంది. ఆగ్నేయ ఆసియాలో చైనాకున్న ఏకైక భయం భారత్ యొక్క నౌకాదళం. కౌండిన్య వంటి మిషన్ల ద్వారా అండమాన్ నికోబార్ నుంచి ఇండోనేషియా వరకు ఉన్న సముద్ర మార్గాల్లో భారత్ తన సాంస్కృతిక ముద్రను వేస్తోంది. ఈ నౌక తయారీలో విదేశీ ముడిసరుకు లేదు. కేరళ వడ్రంగులు, ఐఐటి మద్రాస్ మేధస్సు కలిశాయి. ఇది ఆత్మనిర్భర్ భారత్కు నిలువెత్తు నిదర్శనం. ఈ నౌకలో ప్రయాణించే 15 మంది భారత నావికుల ధైర్యాన్ని మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇందులో ఇంజన్ లేదు, గాలి ఎటు వీస్తే అటు వెళ్ళాలి. ఒకవేళ గాలి ఆగిపోతే నౌక సముద్రం మధ్యలోనే ఆగిపోతుంది. వీరికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. నక్షత్రాలను చూసి దిశని ఎలా గుర్తించాలి, మేఘాల కదలికల్ని బట్టి తుఫాన్లు ఎలా పసిగట్టాలి అనే ప్రాచీన విద్యల్ని వీరు నేర్చుకున్నారు. ఇది ఒక అగ్ని పరీక్ష. అరబిక్ సముద్రంలోని ఉగ్రరూపాన్ని తట్టుకుని ఈ చెక్క నౌక నిలబడితే అది భారతీయ మేధస్సుకు దక్కే అతిపెద్ద విజయం. ఫ్రెండ్స్, చైనా తన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRI ద్వారా ప్రపంచాన్ని అప్పుల ఊబులోకి నెట్టి ఆక్రమించాలని చూస్తోంది. కానీ భారత్ తన సాంస్కృతిక వారసత్వం ద్వారా దేశాల్ని కలుపుతోంది. ఒమన్, వియత్నాం, కంబోడియా, ఇండోనేషియా వంటి దేశాల్లో భారతీయ ముద్రలు ఇప్పటికే ఉన్నాయి. కౌండిన్య నౌక ఆ ముద్రల్ని మళ్లీ గుర్తు చేస్తోంది. సముద్రం ఎవరి సొత్తు కాదు, కానీ దానిపై హక్కు, చరిత్ర ఎవరికుందో వారికే ఉంటుంది. భారత్ ఇప్పుడు ఆ చరిత్రను వెలికి తీస్తోంది. చివరగా ఐఎన్ఎస్వి కౌండిన్య ప్రయాణం కేవలం మస్కట్ చేరుకోవడంతో ముగిసిపోదు. ఇది భారత్ తన మూలాల్లోకి వెళ్లి ప్రపంచానికి తన శక్తిని చాటి చెప్పే ఒక కొత్త ఆరంభం. మన దగ్గర కేవలం క్షిపణులు మాత్రమే కాదు,
ప్రకృతితో కలిసి ప్రయాణించే విజ్ఞానం కూడా ఉందని భారత్ నిరూపిస్తోంది. ఈ నౌక నిర్మాణం వెనుకున్న అసలైన శ్రమ, శక్తి గురించి మనం మాట్లాడుకోవాలి. కేరళలోని కోజికోడ్ దగ్గరున్న బేపూర్ అనే ప్రాంతం వేల ఏళ్లుగా ఉరు నౌకల తయారీకి ప్రసిద్ధి. అరబ్ దేశాల నుంచి వ్యాపారులు ఈ ప్రాంతానికి వచ్చి తమ నౌకల్ని ఇక్కడే తయారు చేయించుకునేవారు. ఐఎన్ఎస్వి కౌండిన్యను కూడా సరిగ్గా అటువంటి వంశపారంపర్య నైపుణ్యం ఉన్న వడ్రంగులే నిర్మించారు. వీరి దగ్గర కంప్యూటర్ డిజైన్లు లేవు, డిజిటల్ మ్యాపులు లేవు. కేవలం కంటి చూపుతో, అనుభవంతో ఒక అతిపెద్ద నౌకని సముద్రపు అలల్ని తట్టుకునేలా ఎలా నిర్మించాలో వీరికి తెలుసు. ఈ నౌకను తయారు చేయడానికి వైల్డ్ జాక్ అనే ప్రత్యేకమైన రకం చెక్కని వాడారు. ఈ చెక్క నీటిలో ఎంతకాలం ఉన్నా పాడవదు, పైగా మరింత గట్టిపడుతుంది. ఆధునిక ఇంజనీరింగ్ పట్టాలు పుచ్చుకున్న వారు కూడా ఈ పాతకాలపు టెక్నాలజీ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇది మన మేక్ ఇన్ ఇండియా నినాదానికి ప్రాచీన కాలం నుంచి ఉన్న బలం. భారత ప్రభుత్వం ప్రాజెక్టు మౌసం అనే ఒక బృహత్తర పథకాన్ని చేపట్టింది. చైనా తన ఆర్థిక బలంతో దేశాల్ని లొంగదీసుకోవాలని చూస్తుంటే భారత్ తన సాంస్కృతిక వారసత్వం ద్వారా దేశాల్ని కలుపుతోంది. హిందూ మహాసముద్రం చుట్టూ ఉన్న 39 దేశాలతో భారత్కు చారిత్రక సంబంధాలున్నాయి. ఈ దేశాలన్నీ ఒకప్పుడు ఋతుపవనాల ఆధారంగానే భారత్తో వ్యాపారం చేసేవి. కౌండిన్య నౌక ప్రయాణం ఈ ఋతుపవనాల రహస్యాల్ని మళ్లీ ప్రపంచానికి గుర్తు చేస్తోంది. మస్కట్ చేరుకున్న తర్వాత ఈ నౌక ఆగ్నేయాసియా వైపు ప్రయాణించే అవకాశం ఉంది. అంటే ఒకప్పుడు చోళరాజులు, కౌండిన్య వంటి ఋషులు ఏ మార్గాల ద్వారా అయితే విదేశాలకు వెళ్లి భారతీయ ముద్ర వేశారో సరిగ్గా అదే మార్గాల్ని భారత్ మళ్లీ క్లెయిమ్ చేస్తోంది. ఇది కేవలం పాత నౌకని నడపడం కాదు, సముద్రంపై మనకున్న సహజ సిద్ధమైన హక్కుని ప్రపంచానికి చాటి చెప్పడం. ఐఎన్ఎస్వి కౌండిన్యపై ఉన్న చిహ్నాల్ని గమనిస్తే భారత్ తన చరిత్రని ఎంత గర్వంగా చాటుకుంటోందో అర్థమవుతుంది. గండభేరుండ నౌకపై గండభేరుండ చిహ్నం ఉంది. ఇది ప్రాచీన కదంబ వంశం మరియు మైసూర్ సామ్రాజ్యానికి చిహ్నం. ఇది అన్ని దిక్కులా నిఘా ఉంచే శక్తికి సంకేతం. యాళి నౌక ముందు భాగంలో సింహం వంటి ఆకారం కలిగిన యాళీ బొమ్మ ఉంది. ఇది దక్షిణ భారత దేవాలయాల్లో రక్షణ కవచంలా ఉంటుంది. సముద్రంలో ఆపదలు రాకుండా ఈ యాళీ రక్షిస్తుందని నావికుల నమ్మకం. హరప్పా లంగరు ఈ నౌకలో హరప్పా కాలం నాటి రాయిని పోలిన లంగర్ని అంటే స్టోన్ యాంకర్ వాడారు. అంటే మనం నేటితరం కాదు, వేల ఏళ్ల నాటి నాగరికతకు వారసులమని చెప్పడమే దీని ఉద్దేశం. నేడు ప్రపంచం మొత్తం పర్యావరణ కాలుష్యం గురించి ఆందోళన చెందుతోంది. పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలని అంతర్జాతీయ సంస్థలు మొత్తుకుంటున్నాయి. కానీ భారత్ తన పూర్వీకుల జ్ఞానం ద్వారా మేము వేల ఏళ్ల క్రితమే జీరో కార్బన్ ఎమిషన్ ప్రపంచాన్ని చుట్టేశామని నిరూపిస్తోంది. భారత నౌకాదళం తన యువ అధికారులకి ఈ నౌకలో శిక్షణ ఇవ్వడం వెనుక ఒక పెద్ద కారణం ఉంది. ఒకవేళ యుద్ధ సమయంలో శాటిలైట్ వ్యవస్థలు పనిచేయకపోయినా, ఇంజన్లు మొరాయించినా ఒక నావికుడు కేవలం ప్రకృతిని చూసి నౌకను గమ్యం చేర్చగలగాలి. ఆ గుండె ధైర్యాన్ని, ఆ నైపుణ్యాన్ని ఈ కౌండిన్య నేర్పిస్తోంది. ఆపదలో ఉన్నప్పుడు కంప్యూటర్లు పనిచేయవు, కేవలం మనిషి మేధస్సు మాత్రమే పనిచేస్తుంది. ఆ మేధస్సుకు పదును పెట్టేదే ఈ ప్రయాణం. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కల్చరల్ డిప్లొమాసీ ఒక కొత్త పొంతలు తొక్కింది. అయోధ్యలో రామమందిరం నిర్మించడం ఒక ఎత్తు అయితే, సముద్రంపై కౌండిన్యను పంపడం మరో ఎత్తు. ఇది భారతీయ ఆత్మను మేల్కొల్పే ప్రయత్నం. అండమాన్ నికోబార్ని మనం ఒక సైనిక స్థావరంలా మార్చుకుంటూనే మరోవైపు ఇలాంటి సాంస్కృతిక యాత్రల ద్వారా పొరుగు దేశాలతో స్నేహాన్ని పెంచుకుంటున్నాం. చైనా యొక్క ఆక్రమణ ధోరణికి, భారత్ యొక్క స్నేహపూర్వక ధోరణికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఈ మిషన్ స్పష్టంగా చూపిస్తోంది. ఈ గొప్ప సాహసం గురించి మీరేమనుకుంటున్నారు? మన ప్రాచీన సాంకేతికత నేటి ఆధునిక కాలంలో విజయం సాధిస్తుందా? కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దేశ రక్షణ మరియు చరిత్రపై ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన విశ్లేషణల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.